అందమైన పల్లెటూరు. అందులో నివసించే స్వీటీ కోడి, చిట్టి కాకి, లక్కీ చిలుక మంచి ఫ్రెండ్స్. ఒకరోజు అవి సరదాగా గెంతుతూ కబుర్లు చెప్పుకుంటూ షికారుకు బయలుదేరాయి. అలా షికారుకి బయలుదేరిన పక్షులు నడుస్తూ నడుస్తూ ఒక స్ట్రాబెర్రీ తోటకు వెళ్ళాయి. అన్ని స్ట్రాబెర్రీస్ చూసి సంతోషం ఆపుకోలేకపోయిన స్వీటీ కోడి ఇలా అంటుంది. అబ్బా, ఎన్ని స్ట్రాబెర్రీస్! వీటిని చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది. ఇవి అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇక్కడ నుండి చాలా స్ట్రాబెర్రీస్ తీసుకెళ్తాను. మా అమ్మతో జామ్, జ్యూస్, ఐస్ క్రీమ్ అన్నీ చేయించుకుంటాను. వావ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్! దానికి లక్కీ చిలుక చిట్టి కాకితో ఇలా అంటుంది. చూడు చిట్టి, దీనికి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం అంట. వాటిని చూస్తూ ఎలా గెంతులేస్తుందో. ఇంకా వాటితో జ్యూస్, జామ్, ఐస్ క్రీమ్ అన్నీ చేయించుకుంటుందంట అని వెటకారంగా మాట్లాడింది. దానికి చిట్టి కాకి ఇలా అంటుంది. అవును లక్కీ, స్వీటీకి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఐస్ క్రీమ్, జామ్, జ్యూస్ అంటూ కలలు కంటుంది. పోనీలే పాపం. కానీ లక్కీ అన్న మాటలకి స్వీటీ చాలా బాధపడింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిట్టి కాకి లక్కీతో ఇలా అంటుంది. చాలే లక్కీ, స్వీటీ చాలా బాధపడుతుంది. ఇంకా వదిలేయి పాపం. తను మన ఫ్రెండ్, తన ఇష్టాన్ని మనం గౌరవించాలి కదా. అంతేకాని ఇలా వెటకారంగా మాట్లాడకూడదు. స్వీటీ ఏడుస్తుంది లక్కీ. దానికి లక్కీ చిలుక ఇలా అంటుంది. ఏంటి, ఏడుస్తుందా? మరి అంతగా గెంతులేయాలా వాటిని చూసి? ఐస్ క్రీమ్, జామ్, జ్యూస్ అంటూ వీటితో ఇంకా నయం ఇల్లు కడతా అనలేదు. మరి ఇంత పిచ్చా అంటూ లక్కీ స్వీటీని చాలా ఏడిపిస్తుంది. అప్పుడు స్వీటీ ఏడుస్తూ ఇలా అంటుంది. నన్ను ఇంతగా ఎగతాళి చేసి ఏడిపిస్తారా? చూడండి, నేను మీరు అన్నట్లు స్ట్రాబెర్రీ ఇల్లు కట్టి చూపిస్తాను. ఇల్లు ఒకటే కాదు, స్ట్రాబెర్రీ కార్ట్, సోఫా, ఇంకా బుక్ షెల్ఫ్ కూడా చేస్తాను. ఇది నా ఛాలెంజ్. దీన్ని నేను ఎలా సాధిస్తానో మీరే చూడండి. అప్పుడు వచ్చి మాట్లాడతాను నేను మీతో అంటూ వాళ్ళతో ఛాలెంజ్ చేసి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన స్వీటీతో హనీ కోడి ఇలా అంటుంది. ఏంటి స్వీటీ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీకు ఆకలిగా లేదా? అన్నం తిందురా అమ్మా. ఏంటి స్వీటీ అలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏమైంది చెప్పు. అమ్మా, ఈరోజు లక్కీ నన్ను చాలా ఏడిపించింది. నేను చిట్టి, లక్కీ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా స్ట్రాబెర్రీ తోటలోకి వెళ్ళాము. అక్కడ వాటిని చూసి అబ్బా ఎన్ని ఉన్నాయి, నేను వీటితో ఐస్ క్రీమ్, జ్యూస్, జామ్ చేయించుకుంటాను మా అమ్మతో అన్నాను. కానీ దానికి లక్కీ నన్ను చాలా ఎగతాళి చేసింది. ఒక పక్క చిట్టిగాడు చెప్తున్నా వినకుండా స్ట్రాబెర్రీతో ఇల్లు కూడా చేసుకో అంటూ ఎక్కిరిచ్చిందమ్మా. అంటూ స్వీటీ ఏడుస్తూ జరిగిన సంగతి వాళ్ళ అమ్మకి చెప్పింది. దానికి హనీ కోడి ఇలా అంటుంది. పోనీలే స్వీటీ, వాళ్ళు నీ ఫ్రెండ్స్ కదా, ఊరికే సరదాకి ఆట పట్టించుంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. రానా, అన్నం తిందువు. లేదమ్మా, నాకు అన్నం వద్దు, ఏమీ వద్దు. నేను తినను. నేను వాళ్ళ ముందు ఛాలెంజ్ చేశాను, ఎలాగైనా స్ట్రాబెర్రీ ఇల్లు కడతాను అని. చేసి చూపిస్తాను. నేను తోటకు వెళ్ళి చాలా స్ట్రాబెర్రీస్ తెస్తాను. వాటితో ఇల్లుకి మంచిగా డెకరేట్ చేసి నా టాలెంట్ చూపిస్తాను. ప్లీజ్ అమ్మా, నువ్వు నాకు హెల్ప్ చేయి చాలు. అంటూ స్వీటీ అన్నం కూడా తినకుండా స్ట్రాబెర్రీ తోటకి బయలుదేరింది. అక్కడ స్వీటీ ఇలా అంటుంది. ఒరే లక్కీ, నువ్వు నన్ను ఎంత ఏడిపించావు. నా ఇష్టాన్ని అవమానిస్తావా? చూడు, నేను స్ట్రాబెర్రీస్తో ఇల్లు కట్టి అందంగా డెకరేట్ చేస్తాను. ఇంకా మా అమ్మ చేతితో చేసిన స్ట్రాబెర్రీ జామ్, ఐస్ క్రీమ్తో నీకు చిట్టికి ట్రీట్ ఇస్తాను. చూడు, అప్పుడు నువ్వే మెచ్చుకుంటావు నా టాలెంట్ని. అంటూ స్వీటీ స్ట్రాబెర్రీస్ కోసి బుట్ట నింపడం ప్రారంభించింది. వాటిని తన తల మీద పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళింది. ఇలా తను చాలాసేపు స్ట్రాబెర్రీస్ సేకరించి తన ఇల్లు నింపింది. అది చూసిన హనీ కోడి స్వీటీతో ఇలా అంటుంది. ఏంటి నాన్న, అప్పుడు ఇన్ని స్ట్రాబెర్రీస్ తెచ్చావా? ఇంకా చాలేమ్మా, వచ్చి అన్నం తిను. చాలా అలసిపోయావు. బాగా ఆకలేస్తుంది కదా నీకు. తిన్నాక తర్వాత చేసుకోవచ్చులే. దానికి స్వీటీ ఇలా అంటుంది. అవునమ్మా, నేను కష్టపడి చాలా స్ట్రాబెర్రీస్ సేకరించాను. నేను నా పంతం నెగ్గే వరకు అన్నం తినను. ఫస్ట్ ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి.
ఆ తర్వాత ఏదైనా. అప్పుడు హనీ కోడి స్వీటీతో ఇలా అంటుంది. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు చేసిన ఛాలెంజ్ తప్పకుండా గెలుస్తావు. దానికి స్వీటీ ఇలా అంటుంది. అవునమ్మా, నేను నా ఛాలెంజ్ ఖచ్చితంగా నెగ్గుతాను. నువ్వు నాకు హెల్ప్ చేయమ్మా. వీటిని తీసుకుని ముందుగా ఇంటిని డెకరేట్ చేద్దాం రామ్మా. అంటూ స్వీటీ ఇంకా హనీ స్ట్రాబెర్రీస్ బుట్టని తల మీద పెట్టుకొని బయటకు వెళ్ళి ఇంటిని డెకరేట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఒక్కొక్క స్ట్రాబెర్రీతో అందంగా డెకరేట్ చేశాయి. అలా చాలాసేపు కష్టపడి ఇంటిని డెకరేషన్ కంప్లీట్ చేశాయి. తరువాత ఇద్దరు స్వీటీ రూమ్కి వెళ్ళారు. అక్కడ కూడా స్వీటీ తను ఛాలెంజ్ చేసిన విధంగా స్ట్రాబెర్రీ సోఫా, కాట్, బుక్ షెల్ఫ్ని అందంగా డెకరేట్ చేశారు. అన్నీ కూడా చాలా అందంగా తయారయ్యాయి. అది చూసి స్వీటీ చాలా సంతోషంతో డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. స్వీటీ వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, చాలా అందంగా డెకరేట్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నువ్వు నాకు హెల్ప్ చేశావు, అందుకే తొందరగా కంప్లీట్ అయ్యింది. అమ్మా ప్లీజ్ అమ్మా, నా కోసం నువ్వు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ జామ్ చేయమ్మా. నేను చిట్టిని, లక్కీని తీసుకుని వస్తాను. వాళ్ళకు నేను ట్రీట్ ఇవ్వాలి అంటూ స్వీటీ లక్కీని, చిట్టిని తీసుకురావడానికి వెళ్ళింది. వాళ్ళతో స్వీటీ ఇలా అంటుంది. రే లక్కీ, నేను నీకు ఛాలెంజ్ చేశాను కదా స్ట్రాబెర్రీతో అందంగా ఇంటిని డెకరేట్ చేస్తాను అని. స్ట్రాబెర్రీతో ఇంకా కార్, సోఫా డిజైన్ చేస్తానని. చూదురా ఎంత అందంగా చేశానో. ఇంకా నేను మీకు ట్రీట్ ఇస్తున్నాను. మా అమ్మ చేత చేసిన స్ట్రాబెర్రీ జామ్ ఐస్ క్రీమ్. రండి మా ఇంటికి. అంటూ స్వీటీ చిట్టిని, లక్కీని ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ స్వీటీ తన ఇంటిని చూపించింది. ఇల్లు చూసి లక్కీ, చిట్టి చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత టాలెంట్ ఉందా స్వీటీలో అని షాక్ అయ్యారు. ఇంకా స్వీటీ వాళ్ళతో ఇలా అంటుంది. రండి రండి, మీకోసం ఐస్ క్రీమ్ జామ్ రెడీగా ఉంది, తిందాం రండి అంటూ తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ళ అమ్మ చేసిన ఐస్ క్రీమ్ జామ్ని తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎంతో ఇష్టంగా స్వీటీ వాళ్ళ అమ్మ చేసిన ఐస్ క్రీమ్ జామ్ని అందరూ కలిసి తిన్నారు. ఇంతలో స్వీటీ వాళ్ళతో ఇలా అంటుంది. రండి మేడ మీదకి వెళ్దాం. నా రూమ్ చూపిస్తాను మీకు అంటూ మేడ మీదకి తీసుకెళ్ళింది. అక్కడ స్వీటీ రూమ్ చూసి లక్కీ ఇంకా చిట్టి చాలా షాక్ అయ్యారు. అప్పుడు చిట్టి లక్కీతో ఇలా అంటుంది. అందుకే లక్కీ, నేను ముందే చెప్పాను స్వీటీని ఏడిపించొద్దు అని. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు కూడా చాలా నచ్చింది ఈ ఇల్లు ఇంకా స్వీటీ రూమ్. అప్పుడు లక్కీ స్వీటీతో ఇలా అంటుంది. సారీ స్వీటీ, నేను నిన్ను చాలా ఏడిపించాను. ఇంకా ఎప్పుడూ అలా చేయను. నీకు చాలా టాలెంట్ ఉంది. నీ రూమ్ ఎంత బాగుందో. ఈ రూమ్ చూస్తుంటే నాకు కూడా ఇలా డెకరేట్ చేసుకోవాలని ఉంది. రా చిట్టి, మనం స్వీటీ వాళ్ళ ఇల్లు గురించి చెప్పి మన అమ్మని తీసుకొద్దాము. వాళ్ళు చాలాసేపు స్వీటీ రూమ్లో ఆడుకున్నారు. సోఫా ఇంకా కాట్ మీద డ్యాన్స్ చేశారు. ఇంకా చిట్టి, లక్కీ ఇద్దరు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్య జరిగిన ఛాలెంజ్ యుద్ధం, ఇంకా స్వీటీ ఆ ఛాలెంజ్లో నెగ్గడం, అందంగా తన ఇల్లు ఇంకా రూమ్ని డెకరేట్ చేయడం, వాళ్ళ అమ్మ చేసిన ఐస్ క్రీమ్తో తమకు ట్రీట్ ఇవ్వడం అంతా చెప్పి స్వీటీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. స్వీటీ ఇంటిని చూసిన విజ్జు, చిలక ఇంకా జున్ను కాకి స్వీటీ టాలెంట్ని చాలా మెచ్చుకున్నారు. ఇంకా మిన్ను కోడి పుంజుతో కలిసి ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళని చూసిన హనీ కోడి ఇలా అంటుంది. రండి రండి లోపలికి. ఏమైంది అందరు ఇలా ఒకసారిగా వచ్చారు? దానికి మిన్ను కోడి పుంజు ఇలా అంటుంది. స్వీటీ స్ట్రాబెర్రీస్తో అందంగా ఇంటిని ఇంకా తన రూమ్ని డెకరేట్ చేసిందంట కదా. ఒకసారి అయినా మీరు ఇంటిని చూడాలి అని స్వీటీ ఇంకా లక్కీ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. దానికి హనీ కోడి వాళ్ళతో ఇలా అంటుంది. అవునా మిన్ను గారు, నిజమే. స్వీటీ చాలా కష్టపడి అందంగా డెకరేట్ చేసింది ఇంటిని ఇంకా తన రూమ్ని. నేను జస్ట్ హెల్ప్ చేశాను అంతే. రండి చూద్దాం స్వీటీ రూమ్ని అంటూ వాళ్ళని స్వీటీ రూమ్కి తీసుకెళ్ళింది. అక్కడ స్వీటీ రూమ్ని చూసి అందరూ స్వీటీని పొగడకుండా ఉండలేకపోయారు. స్వీటీతో మిన్ను ఇలా అంటుంది. చూడు స్వీటీ,
నీకు చాలా టాలెంట్ ఉంది. చాలా చక్కగా అలంకరించావు. అందరూ నీలా చురుగ్గా ఉండాలి. ఇంకా పట్టుదలతో ఉండాలి. ఏదైనా పని చేసేటప్పుడు ఇటు చూడు లక్కీ, నువ్వు చేసింది ఏమీ బాగాలేదు. ఎప్పుడు అలా ఒకరి ఇష్టాన్ని ఎగతాళి చేయకూడదు. ఎదుటి వాళ్ళ ఇష్టాన్ని గౌరవించాలి. అని లక్కీని మందలిస్తుంది. అందరూ ఇలా పొగడడంతో స్వీటీ చాలా సంతోషపడి డ్యాన్స్ చేస్తుంది. ఈ కథలోని నీతి ఏంటంటే ఎదుటివారి ఇష్టాన్ని ఇంకా వారి టాలెంట్ని గౌరవించాలి.